గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను మీ గణేష్ సార్. మనము గత 15 రోజులుగా ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం. ఇది జామెట్రీలో ఫస్ట్ క్వశ్చన్, ఇది మనం చెప్పబోయే ఫస్ట్ క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్స్ని మనం చూడగానే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అప్రోచ్ అవుతారు. అయితే మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఇద్దరున్నారు. వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవుతారు? మ్యాథ్స్ స్టూడెంట్ అయితే ఒకేసారి చూడంగానే ఒక ఆలోచన, ఒక రకమైన థాట్ రావడం జరుగుతుంది, వెంటనే ఆన్సర్ చేయగలుగుతారు. అదే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే వాళ్ళకి సబ్జెక్ట్ అండర్స్టాండింగ్ ఉండాలి. ఫస్ట్ ఆ సబ్జెక్ట్ అండర్స్టాండింగ్తో కూడినటువంటి క్లాసులు అనేది వాళ్ళకి అవసరం. ఆ సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళు కూడా మ్యాథ్స్ స్టూడెంట్ లాగే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా చేయడానికి స్కోప్ ఉంటుందన్నమాట. వే ఆఫ్ అప్రోచ్ అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్గా చేయడం జరుగుతుంది. అందరికీ అన్నీ తెలియాలని రూల్ లేదు. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కాన్సెప్ట్ అనేది ముందు తెలుసుకోవాలి. ఆ కాన్సెప్ట్ని బిల్డ్ చేసుకోవడానికి మనము నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఈ క్వశ్చన్ నేను చూడగానే ఎక్స్ వాల్యూ 60 degrees అని నేను చెప్పగలను. ఇలా చెప్పడానికి కారణం ఏమిటి? నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్. ఈ ప్రాబ్లం సొల్యూషన్ చేయాలంటే మనకు 2 కాన్సెప్ట్స్ తెలియాలి. వన్ ఈజ్ లీనియర్ పెయిర్ ఆఫ్ సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ 2 యాంగిల్స్ ఈజ్ 180 అని తెలియాలి. అదేవిధంగా ఇట్ ఈజ్ ఏ పాలిగాన్. ఈ పాలిగాన్లో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఎన్ని ఉంటాయి? ఎన్ని సైడ్స్ ఉన్నాయో అన్ని ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఆ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అన్నీ కూడా మనకి టోటల్ చేస్తే ఖచ్చితంగా 360 రావాలని తెలియాలి. ఈ 2 కండిషన్స్ తెలిస్తే మనకి ఈ ప్రాబ్లం సొల్యూషన్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క వేలో చేయొచ్చు, అనదర్ వే కూడా ఉంది. ఆ వేస్ అన్నీ కూడా మనకి ఎలా తెలుస్తాయంటే ఆ కాన్సెప్ట్లో ఉన్న డెప్త్ అనేది మనకి తెలియాలి. ఫస్ట్ ఆ కాన్సెప్ట్ అనేది మనకి ఆ డెప్త్ అనేది తెలియాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చాడు. ఈ ఫిగర్ని చూడగానే ఏమనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఏ పాలిగాన్, ఇట్ ఈజ్ ఏ పెంటాగాన్. 5 సైడ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ ఈజ్ ఏ పెంటాగాన్. 5 సైడ్స్ ఉన్నాయి, దీన్ని పెంటాగాన్ అంటారు. అదేవిధంగా దీనికి 5 ఇంటీరియర్ యాంగిల్స్ ఉంటాయి, 5 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా కాన్సెప్ట్ ఉన్నాయి. అయితే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 540 degrees. దీన్ని బేస్ చేసుకుని కూడా మనం చేయొచ్చు. అదేవిధంగా సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఇన్ ఎనీ పాలిగాన్, ఏ పాలిగాన్లో అయినా మనకి ఎక్స్టీరియర్ యాంగిల్స్ టోటల్ చేసినట్టయితే 360 రావడం జరుగుతుంది. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనం మెథడ్ 1లో ఏ విధంగా చేయాలి? ఇక్కడ ఇచ్చినటువంటి ABCDE అనేది ఒక పెంటాగాన్. అంటే 5 వెర్టిసెస్ ఉన్నాయి, 5 సైడ్స్ ఉన్నాయి, 5 ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి, 5 ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ మనకి ఏంటి తెలుసు? 540 అని తెలుసు. సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఎలా వస్తుంది? ఫార్ములా 2n - 4 × 90 దట్ ఈక్వల్ టు 2 × 5 n వాల్యూ సైడ్స్ అనమాట. -5 - 4 × 90 దట్ ఈక్వల్ టు 5 = 10, 10 నుంచి 4 పోతే 6, 6 9 = 540 degrees. మరి ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ అనేది ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చాడు, ఇది 90 degrees. ఇది ఎంత అవుతుంది? ఇది ఒక లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్. సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 కాబట్టి ఇది 65 అయితే ఇది ఎంత అవుతుంది? 115 అవుతుంది. ఓకేనా? ఇది 80 degrees అయితే ఇది 100 degrees అవుతుంది. ఓకేనా? ఇది మనకి x డిగ్రీస్ ఇచ్చాడు, అప్పుడు ఇదేమవుతుంది? లోపల ఉన్నది 180 - x అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి? సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ 100 + 115 + 115 ఎంత అవుతుంది? 100 + 115 + 115 degrees + 90 degrees + 180 - x degrees. ఇవన్నీ యాడ్ చేస్తే మనకి ఏం కావాలి? 360 సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఈజ్ 540 degrees కావాలి. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేసినట్టయితే 230, 230కి 100 కలిపినట్లయితే 330 ప్లస్ ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఎంత అవుతుంది మనకి?
270 minus x degrees equal to 540 degrees. ఈ x అనేది మైనస్ ఎక్స్ ఇటే వెళ్తే ప్లస్ ఎక్స్ అవుతుంది. ఈ 540 ఇటే తీసుకురండి. ఈ రెండు యాడ్ చేసినట్టయితే ఎంత అవుతుంది? 600. 600 నుంచి ఈ 540 ఇటే వస్తే మైనస్ అవుతుంది 540. దట్ ఈక్వల్ టు x ఈక్వల్ టు 60 degrees. ఇదో మెథడ్. అంటే సమ్ ఆఫ్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పెంటాగాన్ ఈజ్ 540 అనే కండిషన్ తెలియాలి. అదే విధంగా ఒక లీనియర్ లైన్, ఒక లైన్లో మనకి పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఆ రెండు యాడ్ చేస్తే మనకు 180 అవుతుందనేసి కాన్సెప్ట్ తెలియాలి. ఈ రెండు కాన్సెప్ట్స్ తెలిస్తే మనం ఈ ప్రాబ్లం ఈజీగా చేయగలుగుతాం. మెథడ్ 2లో ఏముందంటే, ఇప్పుడు మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఎనీ పాలిగాన్, ఏ పాలిగాన్ తీసుకోండి, ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే బాహ్య కోణాలు, ఆ బాహ్య కోణాల మొత్తం అనేది ఖచ్చితంగా 360 డిగ్రీలు కావాలి. ఇది కండిషన్ నెంబర్ 1. ఇది మనకు తెలియాలి. ఇట్ ఈజ్ ఏ పాలిగాన్, పెంటాగాన్. ఏ పెంటాగాన్ అవ్వచ్చు, ట్రయాంగిల్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మనకి సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ 360 డిగ్రీస్ కావాలి. అంటే ఈ 360 అనేది డిగ్రీస్ అనేది ఈక్వల్ టు, అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటే ఇక్కడ 65 ఉంది, ఓకే. ప్లస్ ఇక్కడ ఎంత ఉంది? ఎక్స్టీరియర్ యాంగిల్ 80 ఉంది, ఓకే. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ అనేది ఇవ్వలేదు, కానీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది 115 అయితే ఇది లీనియర్ లైన్ అన్నమాట, ఒక లైన్. ఈ లైన్లో లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అనేది ఈ 115 ఈ యాంగిల్ అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవ్వాలి? 180 అవ్వాలి. అంటే ఇది 115 అయితే ఇది ఖచ్చితంగా 65 అవుతుంది. అంటే ప్లస్ 65 ప్లస్ ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ ఎంత? x డిగ్రీస్ ప్లస్ ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్ 90 డిగ్రీస్ అయితే ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? 90 డిగ్రీస్ అవుతుంది. ఈ రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అన్నమాట. ఆ రెండు కూడా సమ్ ఆఫ్ ద లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ ఈజ్ 180 డిగ్రీస్. ఇప్పుడు మనకి ఇది 90 డిగ్రీస్. ఇది ఈ 5 కూడా యాడ్ చేస్తే మనకి ఏం కావాలి? ఖచ్చితంగా 360 కావాలి. ఇవన్నీ కూడా ఏంటివి? ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇన్ ఏ పెంటాగాన్ ఇన్ ఎనీ పాలిగాన్. సమ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఈజ్ 360 డిగ్రీస్. ఇప్పుడు చూడండి, ఈ రెండు యాడ్ చేస్తే 130కి 80 కలిపితే 210, 210కి 90 కలిపితే 300 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 360 డిగ్రీస్. ఇప్పుడు 360 మైనస్ 300 దట్ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు 360లో 300 పోతే 60 డిగ్రీస్. అవర్ ఆన్సర్ ఈజ్ బి. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఈ క్లాస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు వెంటనే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు వెంటనే రావడం జరుగుతుంది.